నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ని సందర్శించిన కేంద్ర మంత్రి పెమ్మసాని పేదలతో కలిసి భోజనం దాతలు ముందుకు రావాలని పిలుపు ఉపాధి హామీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టాలి పథకం అమల్లో అధికారులు బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచన తెలుగుదేశం కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు వినతుల స్వీకరణ తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టం కలకత్తా లేడీ డాక్టర్ హత్యాచారంపై వెల్లువెత్తుతున్న నిరసనలు నగరంలో జూడోల అవగాహన ఫ్లాష్ మాబ్ ఘనంగా వివిఐటి కళాశాలలో ఓరియంటేషన్ డే టాప్ ర్యాంకర్లతో జ్యోతి ప్రజ్వలన సరైన లక్ష్యాన్ని ఎంచుకొని పయనించాలని వక్తల పిలుపు ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను కేంద్ర మంత్రి పెమ్మసాని సందర్శించారు పేదలతో కలిసి భోజనం చేశారు దాతలు ముందుకు రావాలని కోరారు సీఎం చంద్రబాబు ముందు చూపు వల్లనే 5 రూపాయలకే పేదలకు భోజనం లభిస్తుందని కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ బిజినెస్ మ్యాన్ రాజేంద్ర ప్రసాద్ కార్పొరేటర్లతో కలిసి ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అన్నా క్యాంటీన్ ను సందర్శించారు అనంతరం వారు భోజనం చేశారు అన్నా క్యాంటీన్ ఎంతో పరిశుభ్రంగా ఆహారం నాణ్యవంతంగా ఉందని పెమ్మసాని తెలిపారు మంచి ప్రైవేట్ క్యాంటీన్స్ ఎలా ఉన్నాయో అంత నీట్గా ఉంది ఫుడ్ కూడా చాలా చక్కగా ఉంది తినేవాళ్ళు మాత్రం అట్టడుగున ఉన్నటువంటి వ్యక్తులు పేదవారు వాళ్ళకి 5 రూపాయలు అంటే ఈరోజు 20 రూపాయలకి కాఫీ టీ కూడా ఈరోజు 20 రూపాయలు అయ్యేటువంటి పరిస్థితుల్లో 5 రూపాయలకి భోజనం ఇలాంటి పెద్దవాళ్ళ వల్ల అన్నదాతల వల్ల ఇది జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు వల్ల కాబట్టి ఈరోజు ఇక్కడ భోజనం చేయబోతున్నాం మేము చాలా ఆనందంగా ఉంది ఏం లేదు అన్నా క్యాంటీన్ అనేది అందరికీ ప్రజలకి సౌకర్యము ఇంత మంచిగా ఇస్కాన్ వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తున్నారు ఇది ఎప్పటి నుంచో మేము చాలా సపోర్ట్ చేసాము ఐఎమ్ షూర్ ఎవ్రీబడి విల్ బెనిఫిట్ అండ్ లైక్ చంద్రశేఖర్ గారు యాక్చువల్లీ మన అందరికీ కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ కావడం మన అదృష్టం సో ఆయన ఎలా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చి అండ్ ఆల్సో సేవ అనేది ఎవరిని ఏం ఎక్స్పెక్టేషన్ చేయకోకుండా సేవ చేయటం అనేది గ్రేట్ సేవ్ అండి ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర సచివాలయం నుండి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఉపాధి హామీ పథకంలో చేపట్టాల్సిన పనుల ఆమోదం కోసం గ్రామసభ నిర్వహణ అందుకు సంబంధించిన విధి విధానాలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు ఈ నెల 23న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామసభల నిర్వహణ చేపట్టాలని ఉపాధి హామీ పథకం పరిధిలో 46 రకాల పనులు చేపట్టవచ్చునని తెలిపారు ఈ పథకం ద్వారా వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నామని ప్రతి రూపాయిని బాధ్యతతో వ్యయం చేయాలని అన్నారు ఉపాధి హామీ పథకం లక్ష్యం అందుకోవాలని జిల్లా స్థాయి అధికారుల నుంచి మండల గ్రామ స్థాయిలో ఉన్న అధికారుల వరకు ఈ పథకం అమలులో బాధ్యత తీసుకోవాలని అన్నారు సోషల్ ఆడిట్ విభాగం పకడ్బందీగా వ్యవహరించాలని పవన్ సూచించారు పంచాయతీరాజ్ వ్యవస్థలో గ్రామ పంచాయతీల నుండి జిల్లా పరిషత్ వరకు పటిష్టంగా ఉన్నప్పుడే నిజంగా మనం అనుకున్న అభివృద్ధి సాధించగలుగుతాం అందుకని దాంట్లో భాగంగానే ఆగస్టు 23 తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా 13,326 గ్రామ పంచాయతీల్లో ఇప్పుడు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా ఒకే రోజున గ్రామ సభలు నిర్వహిస్తూ ఉన్నాం ఈ గ్రామ సభల్లో ఉపాధి హామీ పథకంలో ప్రతి కూలీ కుటుంబం సంవత్సరంలో 100 రోజులు పనిచేసే విధంగా అవగాహన కల్పించాలి కూలీలకి ఉన్న హక్కులను తెలియజేయాలి రైతులకు ఉపాధి హామీ పథకాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సంబంధించిన పనుల వివరాలను గ్రామ సభల్లో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా తెలియజేయాలి ఇకపైన ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి మనందరం కలిసి పనిచేద్దాం పథకం అమలులో మన రాష్ట్రాన్ని దేశంలోనే మళ్ళా మొదటి స్థానంలో ఉంచడానికి కృషి చేయాలని కోరుకుంటా ఉన్నాను టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు మంత్రి అచ్చెన్నాయుడు వినతులు స్వీకరించారు గత ప్రభుత్వం వ్యవస్థలను నాశనం చేసిందని మంత్రి అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు
భూ రికార్డులను తారుమారు చేశారని మండిపడ్డారు. ఎక్కడ చూసినా భూ సమస్యలపైనే ఫిర్యాదులు వస్తున్నాయని, త్వరలోనే గ్రామాలకు రెవెన్యూ అధికారులను పంపి వాటిని గ్రామ సభల్లో పెడతామని చెప్పారు. రవాణా శాఖలో దోపిడీ కోసం 5 జోన్లు ఏర్పాటు చేశారని ఆరోపించారు. వాటిపై విచారణ చేపడతామన్నారు. తప్పు చేసిన వాళ్లు ఎంతటి వారైనా వదిలే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఈ ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని ఆయన స్పష్టం చేశారు. ఎక్కడ కూడా భూతద్దంలో ఎదుగుతున్నారు ముఖ్యమంత్రి గారు. తన పర భేదం లేదు. ఎవడైనా చట్టాన్ని చేతిలోకి తీసుకున్నా, ఎవరైనా సొంత నిర్ణయాలు తీసుకున్నా, ఎంత పెద్ద నాయకుడైనా ఎవరిని విడిచిపెట్టే ప్రశ్నే లేదు. ఈరోజు ఎవడో తప్పు చేశాడని చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తి కార్యకర్తలకు అప్పీల్ చేశారు. నన్ను 55 రోజులు జైల్లో పెట్టారు. నాలాగే మీరు కూడా ఆలోచిస్తున్నారు ఇంకొకరికి జైల్లో పెడితే బాగుండని. అది మంచి విధానం కాదు. చర్యకు ప్రతి చర్య మంచిది కాదు. ఎవడైనా తప్పు చేసి తప్పించుకోవడానికి వీలు లేదు. తప్పు చేసినోడికి పనిష్మెంట్ చేస్తాం, కానీ రాజకీయ కక్ష సాధింపు చర్య ఈ ప్రభుత్వంలో ఉండదని చెప్పాం. దాన్నే ఈరోజు అమలు చేస్తున్నాం. వివిఐటి కళాశాల ఓరియంటేషన్ డే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుక ద్వారా మొదటి సంవత్సరం ప్రవేశాలు పొందిన విద్యార్థులకు స్వాగతం పలికారు. ఈఏపీ సెట్లో టాప్ ర్యాంకర్లుగా నిలిచి వివిఐటి కళాశాలలో ప్రవేశం పొందిన విద్యార్థులు జ్యోతి ప్రజ్వలన చేసి తరగతి గదులను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, సెక్రటరీ బద్రి ప్రసాద్, ప్రిన్సిపల్ వై మల్లికార్జున్ రెడ్డి, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహాదేవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వివిఐటి కళాశాల మంచి అనుభూతులను, మధుర జ్ఞాపకాలను అందిస్తుందని చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు. సరైన లక్ష్యాన్ని ఎంచుకుని సక్రమ మార్గంలో పయనించాలని ప్రిన్సిపల్ వై మల్లికార్జున్ రెడ్డి విద్యార్థులకు సూచించారు. పిల్లలు మీ ఇంట్లో ఎప్పుడైనా మీ పేరెంట్స్ కానీ, మీ అంకుల్స్ కానీ, మీ గ్రాండ్ పేరెంట్స్ కానీ వాళ్ళ కాలేజు, వాళ్ళ స్కూల్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ మొహంలో వెలుగు వచ్చేస్తూ ఉంటుంది, చూస్తూ ఉంటారు. ఒకటే ఆనందంగా చాలా గొప్ప విషయాల కింద చాలా ఎంతో ఇష్టంగా గుర్తు తెచ్చుకొని చెప్పుకుంటూ ఉంటారు. కానీ మనం కాలేజీలో ఉన్నప్పుడు మనం తిట్టుకుంటూ ఉంటాం. ఆ ఒక్కటి మన కాలేజీలో జరగకూడదనేసి మనం సాధ్యమంతవరకు ట్రై చేస్తున్నాం. మీరు లాస్ట్ వీక్ అంతా చూస్తూ ఉంటారు. కాలేజీలో పిల్లలు మీ ఇష్టం వచ్చినట్టు జరుగుద్ది. పిల్లలే రన్ చేస్తూ ఉంటారు కాలేజ్ అంతా. ఒక్కసారి మీరు మంచి దారిలో ఉంటే మీకు ఎలా కావాలంటే అలా ఉంటుంది కాలేజ్. అది ఆ ఒక్కటి ఐ ప్రామిస్ యూ. You have to learn everything, right? And we will give a right path. Choose your path in the right direction, right? That is our VVIT motto, right? Right path gives your goals successful, right? And also everyone counts. So we are counting each and every student, right, to succeed their goals. నగరంలోని ఒక మాల్లో ఏపీ జూడోలు కలకత్తా హత్యాచారం ఘటనపై ఫ్లాష్ మాబ్ నిర్వహించారు. కలకత్తా లేడీ డాక్టర్ హత్యాచారంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఘటనకు నిరసనగా ఏపీ జూడోలు ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫ్లాష్ మ్యాప్ని నిర్వహించారు. వీరికి మద్దతుగా ఎన్ఎస్యుఐ అండగా నిలిచింది. ఈ సందర్భంగా జూనియర్ డాక్టర్లు మాట్లాడుతూ కలకత్తా జూనియర్ డాక్టర్ హత్యాచారం ఘటన అత్యంత హేయమైన చర్య అని అన్నారు. పేషెంట్ల కోసం రాత్రి పగలు కష్టపడుతున్న డాక్టర్లపై ఈ విధమైన చర్యలు సరికావని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోషులను తప్పించేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. సెంట్రల్ ప్రివెన్షన్ యాక్ట్ అమల్లోకి వచ్చే వరకు నిరసనలు ఆపమని హెచ్చరించారు. Yes!
సమావేశమైన విషయం ఏంటంటే ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ వెస్ట్ బెంగాల్ కలకత్తాలో జరిగినటువంటి ఒక నీచమైన ఇన్సిడెంట్, ఒక మహిళకి ఏదైతే జరిగిందో దాని గురించి ప్రజల పట్ల అవగాహన క్రియేట్ చేయడానికి మాదొక చిన్న ప్రయత్నం. మేము ఇక్కడ స్కిట్స్, డ్యాన్స్ రూపంలో కొన్ని విధాలుగా ఇక్కడ ఉన్న కామన్ పీపుల్ని అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేము ఇక్కడికి వచ్చాము. ఇవాళే కాదు, మాకు బోల్డని ప్రైవేట్ ఆర్గనైజేషన్స్, కేఎల్ యూనివర్సిటీ, మహిళా సంఘాలు అందరూ మాకు సపోర్ట్ చేస్తున్నారు. బేసిక్గా మేము ఏం కోరుకుంటున్నామంటే న్యాయాన్ని కోరుకుంటున్నాం. చాలామంది పేషెంట్స్ చాలా అగ్రెసివ్గా వస్తూ ఉంటారు. వాళ్ళ పేషెంట్కి ఏమైనా అయ్యిందంటే వెంటనే డాక్టర్ ఏదో తప్పు చేశాడని మీద పడడం, ఇలాంటివన్నీ చాలా కామన్ అయిపోయాయి. ఎక్కడి వరకు ఎందుకు 10 రోజుల నుంచి ప్రొటెస్ట్ జరుగుతూనే ఉంది. ఈలోపు ముంబైలో ఆల్రెడీ ఇంకో లేడీ డాక్టర్ మీద ఆల్రెడీ కొట్టడాలు ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇవి ఇంతటితో ఆగాలి అని మేము కోరుకుంటున్నాం. ఈ రోజుకి కూడా ఒక పేషెంట్ ఎవరైనా చనిపోయినా, ఒక పేషెంట్కి ఏమైనా న్యాయమైనా ఇంటికి వెళ్ళి బాధపడే డాక్టర్లు ఎంతోమంది ఉన్నారు. రాత్రులు నిద్రపోని వైద్యులు చాలామంది ఉన్నారు. మీరు చేసే ఈ ఘోరాలకి డాక్టర్ వృత్తి తీసుకోవాలన్నా, ఏదైనా పేషెంట్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయాలన్నా భయపడాల్సిన రోజులు ఏర్పడుతున్నాయి. దయచేసి డాక్టర్లలో మానవత్వాన్ని చంపేయొద్దు. తూర్పు నియోజకవర్గంలో వేగవంతంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. బాలాజీనగర్ సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు జరిపారు. అదేవిధంగా కొత్తగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. పేదలు ఎక్కువగా నివసించే పాతగుంటూరు, బాలాజీనగర్, గొలుసు కొండలరావు నగర్లో ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. బాలాజీనగర్లో సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన జరిపారు. అదేవిధంగా గొలుసు కొండలరావు నగర్లో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను ప్రారంభించారు. తొలి విడతగా సుమారు 3 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే నసీర్ వెల్లడించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుంటూరు నగరంలో అభివృద్ధి శరవేగంగా సాగుతున్నటువంటి పరిస్థితులున్నాయి. గెలిచినటువంటి 2 నెలల్లోనే దాదాపు 3 కోట్ల వర్కులు స్టార్ట్ చేయడం. ఈరోజు ముఖ్యంగా బాలాజీనగర్ 6వ లైను, 5వ లైను, అలాగే 4-5 అడ్డు రోడ్లు పూర్తిగా సీసీ రోడ్లు వేసేటువంటి కార్యక్రమం 85 లక్షలతో ఈ ప్రాంతంలో గత 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా తొంగి చూసినటువంటి పరిస్థితులు లేవు. వేలాది మంది నివసించేటువంటి పాతగుంటూరు ప్రాంతానికి కనీస రోడ్ల వసతులు లేనటువంటి పరిస్థితులు. అందుకని ముఖ్యంగా గెలవంగానే మొదటి వరుసలోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి 85 లక్షల రూపాయలతో సీసీ రోడ్లు ప్రతిరోజు కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ గుంటూరు తూర్పు నియోజకవర్గంలో గతంలో లేనటువంటి అభివృద్ధిని ఈ ప్రాంతానికి చూపించేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు తీసుకోవడం జరిగింది. దీనికి సహకరిస్తున్నటువంటి కూటమి నాయకులకు అలాగే కార్పొరేటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ కమిషనర్ పులి శ్రీనివాసులు కేవీపీ కాలనీలోని వెహికల్ షెడ్లోని వాహనాలు ప్రస్తుతం రన్నింగ్ లో ఉన్నవి, మరమ్మతులకు గురైనవి, కార్మికుల హాజరు తదితర వివరాలను ఏఈ, డీఈలను అడిగి సంబంధిత రిజిస్టర్లను పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో పారిశుద్ధ నిర్వహణలో చెత్త తరలింపు, వాహనాలు సకాలంలో అందుబాటులోకి లేకుంటే పారిశుద్ధం సక్రమంగా ఉండదన్నారు. వెహికల్ షెడ్లో వాహనాల నిర్వహణ పక్కాగా ఉండాలని, మరమ్మతులు వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. గేర్ బాక్స్ కానీ అన్ని ఇక్కడ పెట్టారు సార్, కానీ మనకు అఫీషియల్గా 143 యాజ్ పర్ రికార్డు 143 మనకు వచ్చింది. ఎలక్ట్రికల్ లిస్ట్లో ఉంది సార్. ప్రశాంతరావు మెయింటైన్ చేశారు, వాళ్ళ తరఫున ఏజెన్సీ మెయింటైన్ చేశారు. మనకి ఇలా హ్యాండ్ ఓవర్ చేశారు. యాక్చువల్లీ మొత్తం 60-40 రేషన్లు వాడారు. 60-40 అది వాళ్ళే చెప్పారంట. కంప్లీట్ లాక్ అయిపోయింది. అంటే ఎవరు ఆపరేట్ చేసేవాళ్ళు? వాళ్ళు నీడ ఆయన వాళ్ళు మనకి ఎవ్రీ మంత్ మనం 120 కేజీ 120 కేజీ. పట్టాభిపురం సాయి బాలాజీ ఇన్ఫ్రా వద్ద పరుచూరి వీరరాఘవులు సేవా సంఘం ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గల్లా మాధవి హాజరయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రియల్ ఎస్టేట్ రంగం పుంజుకొని అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి దొరుకుతుందని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ డిప్యూటీ మేయర్ తాడిశెట్టి మురళి, డిప్యూటీ మేయర్ సజీలా, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ షౌకత్, దుర్గారావు, ఇతర నేతలు పాల్గొని 10వ తరగతిలో ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రతిభ బహుమతులను అందజేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన శుభ సందర్భంలో నిజంగానే స్థలాలకు కానివ్వండి, ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రా మొత్తం కూడా పెరిగే ఆశ ప్రజల్లో కలిగింది. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా కలిగింది. వీరు ఇలా దినదిన అభివృద్ధి చెందాలని, కస్టమర్లకి నాణ్యమైన ప్లాట్లు అందిస్తూ ఎప్పుడు వారికి చేరువుగా ఉండాలి అని, అలాగే అదేవిధంగా మంచి డెవలప్మెంట్తో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటూ
10వ తరగతి మెరిట్ స్టూడెంట్స్కి ప్రోత్సాహకరంగా 6 నోట్బుక్స్, ఒక బ్యాగు, 1500 రూపాయలు ప్రోత్సాహంగా ఇవ్వడం జరుగుతుంది. పరంగా సాయి బాలాజీ ఇన్స్టిట్యూట్ వాళ్ళు కూడా అందరినీ దృష్టిలో పెట్టుకొని పేదవాళ్ళు కూడా అభివృద్ధి చెందాలని, వాళ్ళ కుటుంబంలో ఒక సొంత ఇల్లు కళని నిర్వహించుకోవాలని అది తక్కువ ధరలో అందించడం కూడా ఈ యొక్క సంస్థ వారు ఇన్ఫ్రా వారు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికు తలొగ్గొద్దని కోల్కతాలో వైద్య విద్యార్థినిపై జరిగిన ఘటన మరోసారి పునరావృతం కాకూడదని గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. కమ్మజన సేవా సమితి ఆధ్వర్యంలో చేతన్ ఫౌండేషన్, రోటరీ క్లబ్ సంయుక్త నేతృత్వంలో జరిగిన విద్యార్థులకు స్కాలర్షిప్ల పంపిణీ, దివ్యాంగులకు కృత్రిమ అవయవాల అందచేత కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ విద్యార్థులు ఎవరో చెప్పారనో, ఒత్తిడి చేశారనో తమ నిర్ణయాలను మార్చుకోవాల్సిన అవసరం లేదని, ఆత్మస్థైర్యంతో ముందుకు సాగాలని, భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకునే సమయంలో తొందరపడొద్దని, మహిళలు ఎదుటి వ్యక్తులకు స్ఫూర్తిగా ఉండాలని సూచించారు. కోల్కతాలో జరిగిన ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం 180 మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి 10,000, 15,000 చొప్పున స్కాలర్షిప్లు అందజేశారు. అలాగే దివ్యాంగులకు కృత్రిమ అవయవాలను, పలువురికి కుట్టు మిషన్లు, గ్రైండర్లు, తోపుడు బండ్లను పెమ్మసాని పంపిణీ చేశారు. సమస్యల మీద ప్రతి ఒక్కళ్ళు పోరాటం చేస్తూనే ఉన్నారు. చేసినప్పుడు 4-5 రోజులు వీటి మీద మాట్లాడతారు, ఏదో వాళ్ళకి ఒక వ్యక్తిగత కాంపెన్సేషన్ ఇస్తారు. అయితే సమస్య మాత్రం పునరావృతం మాత్రం జరుగుతూనే ఉంటుంది. ఇలాంటివన్నీ జరగకుండా ఉండాలి అంటే ఓపికతో, సహనంతో కనీసం 2-3 సమస్యలైనా కూడా ఇండియా మొత్తం ఉన్నటువంటి సమస్యలను తీర్చగలిగేటువంటి నాయకత్వం ఉండాలి. ఒక కరప్షన్ కానీ, ఒక మహిళలపై జరిగేటువంటివి కానీ ఇవన్నీ తీసేయాలంటే మాలాంటి వాళ్ళు అవసరం. ఎందుకంటే మాకు డబ్బుతోటి పని లేదు, ఆ ఓర్పు ఉంది, చేయాలనేటువంటి కోరిక ఉంది. దేవుడు ఆ శక్తి ఇచ్చాడు కాబట్టి నేను ఈరోజు రాజకీయాల్లోకి వచ్చాను తప్పించి ఇందులో వేరే విధంగా ఏమీ లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో 2,000 కోట్ల గోల్మాల్ జరిగిందని బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన విలేకరులతో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి గతంలో చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి చేసిన 2,000 కోట్ల రూపాయల భక్తుల సొమ్ము అవినీతి భాగోతం బయటకు రాకుండా ఉండేందుకు అగ్ని ప్రమాదాన్ని సృష్టించారన్నారు. దీనిపైన తక్షణమే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, దోషులు ఎంతటి వారైనా అధికారులు ఉన్నా సరే చట్ట ప్రకారం శిక్షించాలని శ్రీధర్ కోరారు. తిరుమల తిరుపతిలో ఒక స్వచ్ఛంద సంస్థ అది తిరుమల తిరుపతి అనేది, దానికి సంబంధించిన కార్యాలయంలో కూడా మరి ఫైల్స్ తగలబెడుతున్నారంటే మరి సుబ్బారెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి, కరుణాకర్ రెడ్డి గారి టైంలో జరిగిన అవినీతి, వీటన్నిటినీ కప్పిపుచ్చేందుకోసం ఫైల్స్ అన్ని తగలబెడుతున్నారు. దాదాపు సుమారు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన 2,000 కోట్ల రూపాయలు భక్తుల హుండీ ద్వారా వచ్చిన సొమ్ముని దుర్వినియోగం చేసి చేతులు మారాయని చెప్పి భక్తులుగా మేము తెలియజేస్తున్నాం బ్రాహ్మణ చైతన్య వేదిక ద్వారా. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టి దోషులు ఎంతటి వారైనా సరే చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి బ్రాహ్మణ చైతన్య వేదిక ప్రభుత్వాన్ని కోరుతుంది. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని ఖండిస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనలు కొనసాగిస్తున్నారు. ఇందులో భాగంగా జీజీహెచ్ వద్ద రక్షాబంధన్ కార్యక్రమాన్ని చేపట్టారు. వైద్యులకు రక్షణ చట్టం తీసుకురావాలని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారాన్ని నిరసిస్తూ జీజీహెచ్ వద్ద ఆందోళన కొనసాగిస్తున్నారు. ప్రతి ఒక్కరిలో మార్పు వస్తేనే ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని అసోసియేషన్ నేతలు తెలిపారు. ఏటి అగ్రహారంలోని 6వ బీజేపీ మండల అధ్యక్షులు లంకా రవిశంకర్ ఆధ్వర్యంలో సుభాష్ చంద్రబోస్ వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర పదాధికారి కొక్కెర శ్రీనివాస్ యాదవ్ పాల్గొని సుభాష్ చంద్రబోస్ కి పూలమాల వేసి నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడుతూ సుభాష్ చంద్రబోస్ చేసినటువంటి పోరాటం దేశ యువతకు గొప్ప స్ఫూర్తిదాయకమని,
బోస్ తైవాన్లో విమాన ప్రమాదంలో చనిపోవడం అత్యంత దురదృష్టకరమని తెలిపారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి బాదం శ్రీనివాస్, జిల్లా ధార్మిక కన్వీనర్ ప్రతాప్ ప్రసాద్, యువమోర్చా మండల అధ్యక్షులు జంజాల సాయి, ఉపాధ్యక్షులు మంజునాథ్, హిందూ చైతన్య వేదిక మున్నూరు నాగేశ్వరరావు, జనసేన నాయకులు దాసరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఆయన్ని స్మరించుకోవడం అనేది యువత ప్రధానంగా ఎవరైతే దేశంలో యువత ఎవరైతే ఉన్నారో వారు స్వాతంత్రానికి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన తీసుకున్నటువంటి సాయుధ సంగ్రామమే న్యాయమని ఆ రోజున భావించిన వ్యక్తి ఆయన యొక్క చరిత్ర ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళు కూడా గూగుల్లో మీరు తెలుసుకొని ఆయన చరిత్ర నిరంతరం స్మరించుకోకపోతే మనం ఈ రోజున చరిత్రహీనులైపోతాం. చాలా మంది తెలియదు ఆయన స్వాతంత్రం రావడానికి బ్రిటిష్ వారిని గడగడలాడించి జపాన్ గాని తైవాన్ గాని అనేక దేశాల్లో భారతీయ దేశానికి అనుకూలంగా భారతదేశ అవతల వైపున ఉండి ఒక సొంత సైనిక శక్తిని ఏర్పాటు చేసి ఆజాద్ హిందూ ఫౌజ్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ యొక్క బ్రిటిష్ ప్రభుత్వంపై తిరగబడినటువంటి గొప్ప నాయకుడు, సైనిక దళాధిపతి అయిన ఆజాద్ హిందూ ఫౌజ్ సైనిక వ్యవస్థ ఏర్పాటు చేశారు. గోరంట్ల గ్రామంలో వేంచేసి ఉన్న పోలేరమ్మ ఆలయంలో జాతర ఘనంగా నిర్వహించారు. పోలేరమ్మ మూల విరాట్ను ప్రత్యేకంగా అలంకరించి అర్చకులు విశేష పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై పోలేరమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ ఎరంశెట్టి వేణు, గ్రామ పెద్దలు మాట్లాడుతూ 9వ సంవత్సరం శ్రీ పోలేరమ్మ తల్లికి గ్రామ బొడ్డు రాయికి నీళ్లు పోసే కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతుందని తెలిపారు. పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ప్రతి సంవత్సరం అమ్మవారి తిరణాలు, గ్రామ ఊరేగింపు జరుగుతాయని తెలిపారు. రైతు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలనే కోరికతో అమ్మవారికి నీళ్లు పోసే కార్యక్రమం ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు మరియు భక్తులు పాల్గొన్నారు. ఇది 9వ సంవత్సరం, ఇది 9వ సంవత్సరం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి 2-3 సార్లు ఊరేగింపు కానీ ఏదైనా భజనలు కూడా చేస్తూ ఉంటాం. భారీ ఎత్తులో చేస్తుంటాం. గోరంట్ల గ్రామ పోలేరమ్మ అమ్మవారు చాలా పవర్ఫుల్. తను కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లి. కాబట్టి అందరూ మరింత మంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని కోరుకుంటున్నాము. గ్రామ పెద్దలు, గ్రామ పెద్ద కాపులు ఇట్లు. ప్రజలు సమస్యల పరిష్కారం కోసం జెడ్పీలోని ప్రజా ఫిర్యాదుల వేదికకు వెల్లువెత్తారు. ఈ కార్యక్రమంలో ఉన్నతాధికారులు పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. నగర ప్రజలు వివిధ సమస్యలపై ఫిర్యాదుల్ని అధికారులకు ఇచ్చి వాటిని పరిష్కరించాలని వేడుకున్నారు. సమస్యల్ని పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పైన సమగ్ర దర్యాప్తు జరిపించి నివేదికను సమర్పించవలసిందిగా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. పలకలూరు గ్రామ పంచాయతీకి సర్పంచ్గా ఎన్నికైనటువంటి డాక్టర్ చొప్రా ప్రీతి గారు అవినీతికి అడ్డగోలుగా పాల్పడుతూ ఉన్న సందర్భం మనకు అడుగడుగునా కనపడతా ఉంది. గ్రామంలో వారు పదవి బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ప్రజలకు అకౌంటబిలిటీ అనేది లేకుండా, చేసిన పనులకు ఎక్కడా కూడా ఒక బిల్లులు ప్రభుత్వానికి అందజేసే విధంగా పారదర్శకత లేకుండా వాళ్ళు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. మొట్టమొదటిసారి 92 లక్షల రూపాయలు నగదు రూపంలో చేతి చెల్లింపులు చేసి అకౌంటబిలిటీ లేకుండా వారు చెక్ పవర్ని పోగొట్టుకోవడం జరిగింది. మళ్ళీ కుక్కతోక వంకర అనేటువంటి సామెతలాగా 2023 సంవత్సరంలో కూడా 98 లక్షల రూపాయలకు నగదు రూపంలో చేతి చెల్లింపులు చేసి పనులు చేపించామని చెప్తూ ఊరి మీద చెక్ పవర్ను మరో దఫా మరి పోగొట్టుకోవడం జరిగింది. మన ముద్రకుల మల్లికార్జున స్వామి నాయుడు మరియు దుర్గమ్మ దంపతులు ఇద్దరు దివ్యాంగులు. వీళ్ళు మన చీఫ్ మినిస్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి మాకు స్టీల్ షాప్ నిర్వహించుకుంటున్నాము తెనాలిలో, ఆర్థిక సాయం కోసం అప్లై చేయడం ద్వారా మనం డిజేబుల్డ్ వెల్ఫేర్ అధికారి, జిల్లా అధికారి ద్వారా మనకి అప్లికేషన్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. మన తెనాలి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు 50,000 రూపాయలు వాళ్ళ స్టీల్ షాప్ నిర్వహణ కోసం లోన్ శాంక్షన్ చేయడం జరిగింది. అందుకని ఈరోజు కలెక్టర్ మేడం గారి ద్వారా వాళ్ళకి చెక్ అందజేయడం జరిగింది. ఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ నిర్వహించారు. అధికారులు పాల్గొని ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఆస్తి తగాదాలు, కుటుంబ తగాదాలపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా పోలీసు ఉన్నతాధికారులు నేరాలపై ఆరా తీసి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. పెదకాకాని సెంటర్లో దామర్ల మధుబాబని ఒక వ్యాపారస్తుడు ఉన్నాడు. బజ్జీలు కొట్టు పెట్టి అది పెద్ద వ్యాపారమే జరిగిద్ది. అయితే అతని మాటలు నమ్మి మేము కొద్దిగా తెలిసిన వాళ్ళ ద్వారా నేను 1,5 లక్షలు, ఇదిగో మా బ్రదర్ ఒక 4 లక్షలు, మావాడు ఒక 40,000 వడ్డీ కింద అని చెప్పేసి తీసుకున్నాడు. కానీ వడ్డీ ఏమి వీయలేదు ఇప్పటివరకు కూడా. అయితే మేము దాదాపుగా సంవత్సరం నుంచి అతను చుట్టూరు తిరుగుతున్నాం.
అతనికి పిల్లలు లేరు, నా ఆస్తి మొత్తం కూడా మా తమ్ముడికి స్వాధీనం చేశాము. మా తమ్ముడు మీకు ఇవాళ కాపని రేపైనా కానీ మా తమ్ముడు వాసు ఇస్తాడని చెప్పేసి మమ్మల్ని మభ్య పెడుతూ సంవత్సరం కాలం నుండి అతను కొట్టు చుట్టూ తిప్పుకుంటున్నాడు. ఇప్పుడు తీరా అతను వారం 10 రోజుల నుంచి కొట్టు తీయట్లేదు. మేము వాళ్ళ ఇంటికి వెళ్ళి అడిగితే వాళ్ళమ్మ మధుబాబు వాళ్ళ అమ్మ వెంకటరత్నం అని ఆమె ఏమి మాలా మాది కూడా ఏంది మా ఇళ్ళకి వచ్చి అడుగుతున్నారు, మాకేమైనా ఇచ్చారని చెప్పేసి అసలు వెనక ముందు ఆడకుండా కులం పేరుతో డైరెక్ట్ మాట్లాడారు. భర్త చనిపోయి 3 సంవత్సరాలు అవుతుందండి. తర్వాత మా అత్తగారు ఇంట్లో నుంచి వెళ్ళిపోమని పిల్లల్ని కొట్టి గొంతు పిసికి గోల గోల చేస్తుందండి. ఇంట్లో నుంచి వెళ్ళిపోమని చెప్తుంది. పిల్లలకి పోషించుకోవడానికి నేను కూలి పని చేసి పిల్లల్ని చూసుకుంటున్నానండి. తర్వాత ఇంకా నిన్న పెద్ద మనుషుల్లో అడిగితే ఏదో ఒకటి చేయమని చెప్తే నా కాడ ఏం లేదమ్మా, నువ్వు వెళ్ళిపో ఇంట్లో నుంచి అని చెప్పింది. పిల్లలకు న్యాయం చేయాలండి. ఇంట్లో నుంచి వెళ్ళిపో అని గొడవ చేస్తుంది. గొంతు కూడా పెట్టుకుంది. మా నాయన ఇంట్లో నుంచి వెళ్ళిపోండి అంటుంటే మా నాన్నకి మా తాత ఏది అంటే నేను లేకుండా మీ తాత ఎక్కడి నుంచి వచ్చాడు వెళ్ళిపోండి అని. సేవే మా లక్ష్యం సర్వేజన సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ముచ్చాలరెడ్డి నగర్ 5వ లైన్లోని క్రీస్తు సంఘం అనాథ పిల్లల హాస్టల్లో 100 మంది పేద విద్యార్థులకు ఉచిత బట్టల పంపిణీ కార్యక్రమం జరిగింది. సాలిముట్టి మార్క్ ట్రస్ట్ సభ్యులు సాలిముట్టి పవన్ బాబు, ప్రశాంతి కుమారి పుస్తకాలు, బ్యాగ్స్, పెన్నులు, పెన్సిల్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా క్రిస్టియన్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మద్దురాల మ్యాని, 43వ డివిజన్ కార్పొరేటర్ కొమ్మినేని కోటేశ్వరరావు, 45వ డివిజన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద అన్న క్యాంటీన్ ని సందర్శించిన కేంద్ర మంత్రి పెమ్మసాని, పేదలతో కలిసి భోజనం, దాతలు ముందుకు రావాలని పిలుపు. ఉపాధి హామీ పథకంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రతి రూపాయిని బాధ్యతతో ఖర్చు పెట్టాలి, పథకం అమల్లో అధికారులు బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచన. తెలుగుదేశం కార్యాలయంలో మంత్రి అచ్చెన్నాయుడు వినతుల స్వీకరణ, తప్పు చేసిన వారు ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదు, కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపు చర్యలు ఉండబోవని స్పష్టం. కలకత్తా లేడీ డాక్టర్ అత్యాచారంపై వెల్లువెత్తుతున్న నిరసనలు, నగరంలో జూడోల అవగాహన ఫ్లాష్ మాబ్. ఘనంగా వివిఐటి కళాశాలలో ఓరియంటేషన్ డే, టాప్ ర్యాంకర్లతో జ్యోతి ప్రజ్వలన, సరైన లక్ష్యాన్ని ఎంచుకొని పయనించాలని వక్తల పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.